పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గూండాయిజం తారాస్థాయికి చేరింది. ఆదరణను చూసి ఓర్వలేక హస్తం లీడర్లు దాడులకు తెగబడుతున్నారు. గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులపై హత్యాయత్నాలకు సైతం తెగిస్తున్నారు. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో రౌడీ కాంగ్రెస్ మూక రెచ్చిపోయింది. బీఆర్ఎస్ బలపరిచిన ఉడతనూరి లక్ష్మిపై హస్తం శ్రేణులు దాడికి పాల్పడ్డారు. లక్ష్మితో పాటు ఆమె కుటుంబ సభ్యులను బెదిరించడమే కాకుండా చేయి చేసుకున్నారు. ప్రజల్లో ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడంతో అడ్డదారిలో గెలిచేందుకు కాంగ్రెస్ నేతలు ఎంతకైనా దిగజారుతున్నారని లక్ష్మి మండిపడ్డారు. పోలీసులు తనకు తగిన రక్షణ కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని లక్ష్మి కోరారు. ఈరోజు నేను అంబేద్కర్ చౌరస్తా నుంచి ఊర్లో ర్యాలీ తీయడం జరిగింది. అది చూడలేని కాంగ్రెస్ నాయకులు గూండాలు నా మీద, మా అన్నయ్య మీద, మా అనుచరుల మీద దాడి చేసి మమ్మల్ని అందరినీ కొట్టి ఇలా ఎక్కడక్కడ ఎవరు అడ్డం వస్తే వాళ్ళని కొట్టి హాస్పిటల్ పాలు చేసిండ్రు. ఇది సమంజసంగా బరిలోకి దిగి వాళ్ళు గెలిచి ఏదో ఒకటి చేసుకోవాలి. కానీ ఇట్లా మా మీద దాడులు చేసి గుండాయిజం రౌడీజం చూపించి వాళ్ళు గెలవాలనుకోవడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఈ రాజకీయ పరంగా ఊరికి మంచి చేయాలనే ఉద్దేశంతో డిగ్రీ చదువుకున్నా నా వంతు నేను ఏదైనా చేద్దామనే ఈ రాజకీయాలలో ఇవన్నీ జరుగుతాయంటే అసలు నేను ఇలాంటి దాంట్లో ముందు ఉండాలని నేను అనుకునేదాన్ని కాదు. దీన్ని పై అధికారుల దృష్టికి తీసుకుపోయి ఇలాంటివి జరగకుండా మాకు ప్రాణభయం ఉంది. ఈ ఎలక్షన్లలో మాకు ఖచ్చితంగా పోలీసు వాళ్ళని పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, ఇక్కడ చూసినా కాంగ్రెస్ వ్యక్తులు బీఆర్ఎస్ బలపరిచిన వాళ్లపై దాడులు చేస్తూ ఉన్నారు. సో తాజాగా ఇప్పుడు అమ్రాబాద్ మండలంలో చూసాం ఈ ఘటనని. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, మనము ఫస్ట్ సెకండ్ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ చూస్తే అంటే బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సానుకూలమైనటువంటి ఫలితాలు రావడంతో దీన్ని చూసి తట్టుకోలేనటువంటి కాంగ్రెస్ నాయకులు ఎక్కడ ఓడిపోతాము అని చెప్పేసి వాళ్లకు ఒక వైపు భయంతో దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఇది జరుగుతా ఉన్నాయి. ఈ పరిస్థితి అయితే ఇప్పుడు రేపు మూడవ విడత ఎన్నికలు అచ్చంపేట నియోజకవర్గం సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా అని చెప్పుకునేటువంటి అచ్చంపేట నియోజకవర్గంలో జరుగుతా ఉన్నాయి. ఆ నియోజకవర్గానికి సంబంధించి అమ్రాబాద్ మండలం మాచారం అనే గ్రామంలో నిన్న సాయంత్రం 5 గంటల లోపు ఎలక్షన్స్ కు సంబంధించిన ప్రచారం ముగిసింది. అయితే నిబంధనకు లోబడి ప్రచారం ముగిసే లోపు వాళ్ళు ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి ఉందో ఆమె లక్ష్మి అని ఆమె మద్దతుదారులంతా కలిసి కూడా ఒక ర్యాలీ మాచారం నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కసారిగా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళంతా కూడా ఆ ర్యాలీని మొత్తం కూడా భగ్నం చేయాలి, ర్యాలీ నిర్వహించకూడదన్న కోణంలో వాళ్ళంతా కూడా అభ్యర్థితో పాటు అభ్యర్థి సోదరుడి పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళ ఆ దాడికి పాల్పడి దాడికి గురైన వారంతా కూడా హాస్పిటల్కు చేరినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో ఎవరైతే ఈ లక్ష్మి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లక్ష్మి ఉందో ఆమె ఎలక్షన్ కమిషన్ కు విన్నవించుకుంటా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మా పైన దాడులు జరిగే అవకాశం ఉంది, మాకు రక్షణ కల్పించాలి అని చెప్పేసి ఎలక్షన్ అధికారులకు కూడా వాళ్ళు విన్నవించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఈ ఎన్నికలు జరగాలి, కానీ ఇట్లా దాడులకు భౌతిక దాడులకు దిగడం ఏంటని చెప్పేసి ఇట్లా ఉంటే పరిస్థితి ఎట్లా ఈ పోటీలో బరిలో నిలవాల్సి ఉంటుంది, మాలాంటి మహిళలకు ఎలాంటి రక్షణ ఉంటుంది ప్రభుత్వంలో అని చెప్పేసి కూడా ఆమె అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు రేపు జరగనున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి గ్రామాల్లో చాలా సామరస్యంగా రాజ్యాంగబద్ధంగా తర్వాత రాజ్యాంగానికి లోబడి ఏదైతే నిబంధనలు ఉన్నాయో దానికి కట్టుబడి ఎన్నికలు జరపాలని చెప్పేసి స్వేచ్ఛంగా ప్రతి ఓటరు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఉండాలని చెప్పేసి రాజకీయాలంటేనే విసుగు చెందే విధంగా రాజకీయాలంటే దాడులు అన్న విధంగా కూడా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి ఇట్లా జరగకుండా రేపు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఆమె ఆవేదన చెందుతూ అధికారులకు విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ మాచారం గ్రామంలో నిన్న ఎన్నికల
నిబంధనలకు లోబడే ప్రచారం నిర్వహించుకుంటున్నటువంటి క్రమంలో, ర్యాలీ తీసుకున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ బీఆర్ఎస్ అభ్యర్థి సంబంధించిన కుటుంబ సభ్యులు కొంతమంది పైన దాడికి దిగినట్టుగా ఆమె ఆరోపిస్తా ఉంది. ఆ దాడిలో వాళ్ళ సోదరుడు కూడా గాయపడ్డట్టుగా కూడా మనకు స్పష్టంగా ఫోటోస్ ద్వారా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రేపు జరగనున్నటువంటి ఎన్నికలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరపాలని చెప్పేసి గ్రామంలో అంటే వాళ్ళకు భయం ఉందని చెప్పేసి ఈ భయం కోసము పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని చెప్పేసి పోలీసు రక్షణ కావాలని చెప్పేసి కూడా ఆమె కోరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే ఎన్నో ప్రలోభాలకు తెరతీస్తున్నారని చెప్పేసి ఒకవైపు మద్యం డబ్బులు ఎరచూపి ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఓటర్లు అని చెప్పేసి ఓటు హక్కు అనేది చాలా కీలకమైందని చెప్పేసి తమ అభిప్రాయాన్ని గోప్యంగా తెలియజేసే విధంగా ఉండాలని చెప్పేసి, అట్లా కాకుండా మాకు వేస్తేనే మీకు రేపు ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే మీ పరిస్థితి మీ పని చూస్తాం, మీ అంతు చూస్తామన్న లెక్కల్లో ఓటర్లను కూడా బెదిరించే స్థాయికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు దిగజారి చేస్తున్నారని చెప్పేసి, అయితే రెండవ విడత మొదటి విడత కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు బీఆర్ఎస్ రావడంతో మరి ఈ మూడో విడత మరి బీఆర్ఎస్ కు అనుకూలంగా మరి పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ముందస్తుగానే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ నాగర్ కర్నూలు జిల్లాలో ఒకవైపు మనం ఉదయం చూసాం, రాత్రి నిన్న అచ్చంపేట మండలం ఒక గ్రామంలో పూర్తిగా ఒక వాహనంలో చీరలు డబ్బులు తీసుకొస్తుంటేనే ఆ గ్రామానికి సంబంధించిన అభ్యర్థి రెడ్ హ్యాండ్ గా పట్టుకొని పోలీసులకు అప్పచెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రలోభాలను ఈ రాత్రికి కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీసులు కావచ్చు, సంబంధిత అధికారులు చాలా అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ కంట్రోల్ చేయకపోతే పూర్తి స్థాయిలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడమే కాకుండా ప్రత్యక్ష దాడులకు కూడా దిగే ప్రమాదం ఉందని చెప్పేసి పూర్తి పోలీసుల పర్యవేక్షణలో రాజ్యాంగానికి లోబడి ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరపాలని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ గ్రామంలో అయితే ఎవరైతే అభ్యర్థి ఉన్నారో లక్ష్మి మరీ వేడుకుంటా ఉంది, ఆమెకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సునీత, థ్యాంక్ యూ శేఖరాచారి.